ప్రమిదలో నీరు పడితే దీపం వెలగదు. అలాగే హృదయంలో విషయవాంఛలు ఉంటే జ్ఞానజ్యోతి ప్రకాశించదు. మీరు చూడండి, ఒక ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తారు, కానీ అందులో నీరు పడింది అనుకోండి, అది అస్తవ్యస్తంగా వెలుగుతూ చివరికి ఆరిపోతుంది కూడా. మళ్ళా వెలిగిద్దామన్నా కూడా కష్టమే. ఆ ఒత్తి నీరు లాక్కుంటుంది. నీరు వల్ల దీపం వెలగదు, నూనె వల్లే వెలుగుతుంది. అలాగే మానవుని హృదయంలో విషయ వాంఛలు ఉంటే, వాంఛలు అంటే కోరికలు, వారిలో జ్ఞానజ్యోతి ప్రకాశించదు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరం ఏం చేస్తున్నామంటే పత్రి గారు చెప్పినట్టు 4 పనులు చేస్తున్నాం ప్రతిరోజు. శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రంగా ధ్యానం చేస్తున్నాం, జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతున్నాం, మరి ఇలాగా సత్యం గురించి తెలుసుకునే సందేశాలు వింటున్నాం. ఈ జ్ఞాన మార్గంలో ఎవరు చేయగలిగిన సేవ వాళ్ళు చేస్తున్నారు రకరకాలుగా. దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము అంటే మన హృదయంలో ఉన్నటువంటి జ్ఞాన జ్యోతిని ప్రకాశింప చేసుకోవడానికి. కారణం ఏంటి అంటే ఈ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడడానికి. దుఃఖము అంటే అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఈ అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలి. దేనికంటే దుఃఖం ఉంటే శాంతి ఉండదు, సుఖమున్నా అనుభవించలేం. కాబట్టి వీటిలోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము అంటే జ్ఞానం పెంచుకోవడానికి. దేనికి జ్ఞానం పెంచుకోవడము అంటే ఆ జ్ఞానం బాగా పెరుగుతూ ఉంటే ఏ కర్మలైతే మనకి కష్టాలు తెస్తున్నాయో ఆ కర్మలన్నీ దగ్ధం చేసుకోవడానికి. ఈ జ్ఞానం ప్రకాశించాలి అంటే హృదయంలోనే ప్రకాశించాలి. కారణం ఏంటంటే ఆ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. భగవంతుని యొక్క స్థానం హృదయం. మీరు పూజ అయిపోయాక మంత్రపుష్పం చెప్తారు అందరూ కూడా. మంత్రపుష్పం యొక్క అర్థం ఏమిటి అంటే ఈ సృష్టి చేసిన, సృష్టిని నడిపిస్తున్నటువంటి భగవంతుడు, ఆ పరబ్రహ్మ ప్రతి మానవుని శరీరంలో ఉన్నటువంటి హృదయంలోనే ఆయన ఉన్నాడు. జ్ఞానం అన్నది ఆయన దగ్గరే ఉంది. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆయన ఆశ్రయించాలి అంటే హృదయంలో మలినాలు కానీ, కోరికలు కానీ, విషయ వాంఛలు అంటే ప్రాపంచికమైన కోరికలు ఇలాంటివి ఉంటే ఆ హృదయంలో ఉన్న ఆత్మను అంటే భగవంతుణ్ణి ఆశ్రయించలేం. ఆయన్ని ఆశ్రయించకపోతే ఆ మానవునిలో జ్ఞానం పెరగదు. ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని చోట్లకు తిరిగినా, ఎంతమంది గురువుల్ని ఆశ్రయించినా వారిలో జ్ఞాన ప్రకాశం కలగదు. అంచేత హృదయంలో ఉండేటువంటి ఆ భగవంతుని అంటే ఆత్మను ఆశ్రయించాలి అంటే హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలి అంటే ముందు మనసును శుద్ధి చేయాలి. మనసు శుద్ధమయ్యే కొద్దీ హృదయ శుద్ధి కలుగుతుంది. మనసును శుద్ధి చేసే మార్గమే పత్రి గారు మనకి బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం.